హాయ్ అండి అందరికీ. ఈరోజు శనివారం కదా, పిల్లల్ని స్కూల్కి పంపించి ఇంట్లో పూజ చేసుకొని బట్టలు అయితే ఉతికేసిన. బట్టలు అయితే పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి పడతానే ఉంటాయి, మామూలే. క్యారెట్ అయితే చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉంది, పిల్లలు అస్సలు తినలేదు. అప్పుడు క్యారెట్ చాలా తీయగా అయితే ఉంటానండి, ఇప్పుడు అసలు తీయగా ఉండడం లేదు అయితేను. ఎందుకంటే పెద్ద పెద్ద క్యారెట్లు వచ్చేసి అప్పగా అయితే ఉంటాయి. ఇంకా ఒక 4-5 రోజులు చూసినా ఇంట్లో ఇట్లా కాచి తాలింపు చేస్తామని అయితే అనుకున్నా ఇక్కడైతేను. అందుకే క్యారెట్ తీసుకొని ఒక పప్పుకైతే పొయ్యి మీద వేసి క్యారెట్ అయితే సన్నగా ముక్కలు అయితే కట్ చేసినాను. కట్ చేసి నీళ్ళలో వేసి ఒక కడాయి అయితే పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక మనం తర్వాతకి ఏమేమైతే వేసుకుంటామో ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ అన్నిటిని అయితే వేసాను. అవి వేగిపోయినాక ఈ క్యారెట్ ముక్కలు అయితే కడిగి అయితే వేసేసిన. క్యారెట్ తాలింపు మనం కొన్ని తాలింపులు అయితే దొండకాయ తాలింపు అయితే సామాన్యంతో వేగదండి, కొద్దిగా తర్వాతలో వాటర్ అయితే వేయాల్సి వస్తుంది అవి ఉడికేదానికి. అయినా కానీ కరకర అంటూనే ఉంటుంది, అది అంతేను. క్యారెట్కి అయితే ఏం అవసరం లేదు, మనం అయితేను సిమ్లో పెట్టి మనం మూత మూసేసి అటు ఇటు పని చేసుకొని 2 నిమిషాలకు ఒకసారి వచ్చి అట్లా గంటతో గెలబెడతానా కానీ క్యారెట్ అయితే ఈజీగా అయితే అయిపోతుంది. ఇది క్యారెట్ అయితే మొత్తం మనకైతేను సిమ్లో పెట్టినా మగ్గిపోయింది బాగా మెత్తగా అయితేను. మనం పప్పుల పొడి అయితే ఇంట్లో ఎప్పుడు ఉంటుంది కదా రెడీగా, పప్పులు ఉప్మాలోకి కావచ్చు, సేమియాలోకి కావచ్చు. అందుకే పప్పుల పొడి అయితే ఎప్పటికి ఉంటుంది. ఇక్కడ తాలింపు అయితే మగ్గిపోయిందండి. పప్పుల పొడి అయితే చల్లేసి సిమ్లో పెట్టేసి అట్లే కొన్ని నిమిషాల పాటు అయితే వేయించుకోవాలి. కొంతమంది ఆఫ్ చేసి పప్పుల పొడి అయితే చల్లుతారు, ఇట్లే సిమ్లో పెట్టి చల్లుకుంటేనే బాగా తాలింపు టేస్ట్గా అయితే ఉంటుంది. మన క్యారెట్ తాలింపు అయితే రెడీ అయిపోయింది, పిల్లలు కానీ చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇంతవరకు నా వీడియో చూసారు కదా, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. రోజు వీడియోలు పెడతాను కానీ కనీసం వ్యూస్ అయితే అస్సలు రావడం లేదు. బాయ్ ఫ్రెండ్స్.